హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు పెద్దంబర్పేట విజయవాడ హైవే 6 లైన్ హైవే నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నా వెనుక కనపడుతున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్లు 3 BHK పోర్షన్ ఉంటుంది. కేవలం 72 లక్షల రూపాయలు మాత్రమే. ఆల్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ కలిపి జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఛార్జ్ కట్టుకుంటే సరిపోతుంది. 80% బ్యాంక్ లోన్తో ఇంత మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే దయచేసి వీడియోను ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోవడం. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్న దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే ఓనర్ నెంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్ ప్లాట్ యొక్క లొకేషన్ గురించి క్లియర్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏదైతే ఈ హైవే చూస్తున్నారో ఈ హైవే వచ్చేసి మనకు విజయవాడ హైవే 6 లైన్ హైవే. ఈ హైవే నుంచి జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ల దగ్గరకు చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఎల్బీ నగర్ నుంచి మనకు హయత్ నగర్ వరకు కూడా మెట్రో శాంక్షన్ అయింది త్వరలో. అలాంటప్పుడు మనకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మెట్రో కూడా ఫెసిలిటీ రాబోతుంది భవిష్యత్తులో. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ల గురించి తెలుసుకున్నట్టయితే టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు G+5 ఒక్కొక్క ఫ్లోర్కు మనకు 2 ఉంటాయి. ఒక ఈస్ట్ ఒక నార్త్. 1500 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనకు 3 BHK పోర్షన్స్, 51 యూడీఎస్ వచ్చింది. లోపల పార్కింగ్ చూపించుకుంటా ఎలా ఉందో చూద్దాం. ఈ అపార్ట్మెంట్ టోటల్ వచ్చేసి మనకు 510 గజాలలో కట్టడం జరిగింది. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మన అపార్ట్మెంట్ ముందు రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసినాయి. మనకు విజయవాడ హైవే పెద్దంబర్పేట 6 లైన్ హైవే నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది, చాలా బాగుంటుంది. మొత్తం టోటల్ వచ్చేసి మనకు G+5 మనకు పార్కింగ్తో కలిపి మొత్తం 5 ఫ్లోర్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కు మనకు 2 ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి. ఒక నార్త్ ఒక ఈస్టు. 1500 స్క్వేర్ ఫీట్లో అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకు 51 యూడీఎస్ వచ్చింది. ఈ అపార్ట్మెంట్లో మనకు ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు జనరేటర్ బ్యాకప్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాకప్ బ్యాటరీ వచ్చేసి మనకు లిఫ్ట్కు అండ్ పార్కింగ్లో కామన్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మనకు సీసీ కెమెరా కూడా పెట్టేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు మనకు పార్కింగ్లో కాకుండా మనకు కామన్ ఏరియాలో కూడా ఇవ్వబడుతున్నాయి. ఇటు చూసుకున్నట్లయితే మనకు 24/7 సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు వచ్చి మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మనకు 20,000 కెపాసిటీ గల మున్సిపల్ వాటర్కి సంబంధించిన సంపు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఎమ్యూనిటీస్తో చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక 4 మెంబర్ గల లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు, ఎవరికి సంబంధించిన వారికి మీటర్లు కూడా ఇవ్వబడ్డాయి మనకు. అదేవిధంగా మనకు కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఇవ్వబడుతుంది. మనకు HMDA నామ్స్ ప్రకారం అన్ని రకాల మంచి డెవలప్మెంట్స్తోని చాలా బాగుంటుంది. మనకు సెకండ్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. లిఫ్ట్ ద్వారా అయితే మన సెకండ్ ఫ్లోర్ చేరుకున్నా చూసుకోండి. మనకు విశాలమైన బాల్కనీ చూసుకోండి, ఎంత ఎక్సలెంట్ బాల్కనీ ఉందో. ఈ బాల్కనీ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ గ్రానైట్తోని బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్లోర్కు 2 అని చెప్పుకున్నాం కదా. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. ఇది 1500 స్క్వేర్ ఫీట్లో మనకు 3 BHK పోర్షను. ఇప్పుడు మీకు చూపించబోయేది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఈ మీరు ఏదైతే ఈ బాల్కనీ ఇంత పొడుగు బాల్కనీ మీరే వాడుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఈ పార్టీషన్లో మీరు గ్రిల్స్ పెట్టుకుంటే మీకు ఈ స్థలం అంతా కలిసి వస్తుంది, చాలా బాగుంటుంది. మంచి ప్లానింగ్తో కట్టారని చెప్పుకోవచ్చు. మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో. లోపల 3 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహదారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 3 BHK పోర్షన్ చూసుకోండి. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ ఎక్సలెంట్ క్వాలిటీ గల ఉన్నాయి. చూసుకోండి, మనకు హార్డ్వేర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. 2 రెక్కల డోరు వాస్తు ప్రకారంగా ఉండాలి కూడా.
ఇప్పుడు వచ్చేసి మనము హాల్లో ఉన్నాం. చూసుకోండి హాల్ ఎంత బాగుందో. ఫ్లోరింగ్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక 2 యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకుంటే మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఏ అపార్ట్మెంట్లో అయినా ఫాల్ సీలింగ్ ఇవ్వరు, కానీ వీళ్ళు మాత్రం ఫాల్ సీలింగ్తో ఇచ్చారంటే చాలా అభినందనీయం ఇది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు మంచి ఎలక్ట్రానిక్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో వచ్చేసి మనకు ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి ఒక పూజ పాయింట్ కూడా అందమైన టైల్స్తోని మంచి వెంటిలేషన్తోని ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల స్థలం కలిసి వస్తుంది. అదేవిధంగా మనకు ఇటు ఒక పార్టేషన్ చేసుకుంటే ఇటు డైనింగ్ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. మనకు ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్తోని భవిష్యత్తును కూడా కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మంచి సజ్జలు కూడా పెట్టేయడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి మనకు డైనింగ్ కానీ మంచి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు యూటిలిటీ పాయింట్ చూసుకోండి ఎంత బాగా ఇచ్చారో. వీళ్ళ ప్లాన్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి యూటిలిటీ పాయింట్ కూడా మంచి ఫ్లోరింగ్ ఎక్సలెంట్ టైల్స్ కూడా వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు బాల్కనీ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మనకు అతి దగ్గరలో మంచి మంచి ఎంప్లాయ్మెంట్ జోన్లు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఇది గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో 6x6 బెడ్ వేస్తే ఇద్దరు గెస్టులు ఉండే విధంగా మంచిగా ఫేషియస్గా వచ్చి చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది. ఇద్దరు మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి హాలు గెస్ట్ బెడ్రూమ్ చూస్తారు కదా. మన కిచెన్ డైనింగ్ ఏరియా చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం. టైల్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వాడారు. అక్కడ తిన్న తర్వాత ఇటుగా చేతులు కడుక్కునే విధంగా ఒక మంచి సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి టైల్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనకు ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. 1500 స్క్వేర్ ఫీట్లో స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో 3 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నది వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఎంత విశాలం ఉందో. మనకు 12x12 అంటే కింగ్ సైజ్ బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మీకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి విండో కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా వచ్చింది. చూసుకొని ఎంత విశాలంగా ఉందో. ఇందులో వాడబడే కుండీలు కానీ ప్రతి ఒక్క మెటీరియల్ ఎక్సలెంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అని చెప్పాను కదా. మనకు జస్ట్ మనకు 20 మినిట్స్ డ్రైవ్లో ఆదిబట్ల TCS ఉంటుంది. అదే కాకుండా మనకు కొంగర్కలాన్ కలెక్టరేట్ అయినా ఫాక్స్కాన్ అయినా కానీ మనకు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఫాక్స్కాన్ అనేది మనకు 1,00,000 ఎంప్లాయ్మెంట్ జోన్. అలాంటి ఎంప్లాయ్మెంట్ జోన్ 30 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఒక 30 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు. ఎందుకంటే ORR లెవెల్ వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలా ORR 5 కిలోమీటర్ సర్రమని వెళ్ళిపోవచ్చు. అంత మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా వచ్చిందో. అలా 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా అందమైన మంచి సెల్ఫ్లతో చాలా బాగున్నాయి. మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. ప్రతి ఒక్కటి మంచి ప్లాన్ ప్రకారంగా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి మెటీరియల్తో అయితే కట్టడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 3 BHK పోర్షన్ స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి బెస్ట్ మెటీరియల్ వాడి అయితే కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 1500 స్క్వేర్ ఫీట్లో 51 UDS చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుంటూ లొకేషన్ చూపిస్తాను. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అదే దూరంగా వెహికల్ వెళ్తున్నాయి. అదే మనకు పెద్దంబర్పేట్ విజయవాడ హైవే 6 లైన్ హైవే నుంచి జస్ట్ మనకు 500 మీటర్ డిస్టెన్స్లో ఎక్కడికైతే చేరుకోవచ్చు. చూసారు కదా మనకు 1500 స్క్వేర్ ఫీట్లో 3 BHK పోర్షన్ చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక దీని రేటు గురించి అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కేవలం 72 లక్షల రూపాయలు మాత్రమే. ఈ 72 లక్షల్లో ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ GST కలిపి ఉంటుంది. ఎలాంటి ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఛార్జ్ ఎవరు, జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఛార్జ్ కట్టుకుంటే సరిపోతుంది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్ ఉన్నట్టయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా అయినా సరే
100% వాస్తు ప్రకారంగానే సరే, చుట్టుపక్కల లొకేషన్ గురించి అయినా సరే, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఇక మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్స్ వస్తాయి. మీ ప్రొఫైల్ మంచిగా పడితే 85% నుంచి 90% కూడా లోన్‌లు మనకు అప్రూవల్ అవుతాయి. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మంచి ప్రాజెక్ట్ ఇది చాలా బాగుంటుంది. మీకు దీని గురించి ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది సదా ఇప్పుడు ప్రేమగా కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.